ఇడ్లీ బ్యాటర్తో ఈజీగా టేస్టీగా రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ కంటే ఇలా సలాడ్ దోశ అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో దాంట్లోకి ఫస్ట్ సలాడ్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్ క్యారెట్ తురుము, ఒక కప్ బీట్రూట్ తురుము కూడా యాడ్ చేసేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్నగా చాప్ చేసి యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం మెంతాకు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. సో ఫస్ట్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది కదా. సో సలాడ్ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ తీసేసుకొని మరి థిక్గా లేకుండా బ్యాటర్ని కొంచెం లూజ్గా ప్రిపేర్ చేసేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని అయితే మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా స్టవ్ అండ్ ప్యాన్ పెట్టేసి ఒక మీడియం సైజ్ దోశ అయితే వేసేస్తున్నాను. సో చూసారు కదా సెట్ దోశ లాగా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సలాడ్ మొత్తం దోశ పైన యాడ్ చేసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దోశ అయితే ప్రిపేర్ చేసేసుకోవడమే. సో చూసారు కదా టేస్టీగా సలాడ్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, చూసాక సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.